ఈరోజు మనం చాలా ఈజీగా ఇంట్లోనే అందుబాటులో ఉండే పదార్థాలతోటి కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే క్యారమెల్ మురుముర తయారు చేసుకుందాం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్. ఎక్కువ సమయం కూడా పట్టదు, తక్కువ టైంలో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. 90s వాళ్ళకి మాత్రం ఇది ఫేవరెట్ అని చెప్పొచ్చు. అంటే క్యారమెల్ మురుముర కాదు, లడ్డు ఏదైతే టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. వెయిట్ చేయకుండా ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను ఇష్టంగా తినే స్వీట్స్లో ఏదైనా ఉంది అంటే మురుముర లడ్డు అనమాట. నాకైతే ఇది చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. దీనికోసం 2 కప్పుల వరకు మురుముర తీసుకోవాలి. వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఇక్కడ చూపించిన విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత వేరొక కడాయి తీసుకొని దానిలోకి 1 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు నీళ్లు తీసుకోవాలి. ఈ రెండింటిని వేసి కూడా మొత్తం కరిగేలాగా కరిగించుకోవాలి. అంటే ఇది పాకం పట్టాలి. పాకం కూడా ఎలా పట్టాలి అన్నది కూడా నేను చెప్తాను. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత మొత్తం కలిపేసుకొని మనం అరిసెలకు లడ్డులకు ఎలాంటి పాకం అయితే పడతామో అదే పాకం పట్టాలి అన్నమాట. మనం లడ్డూలు చేస్తే లడ్డూలు పిల్లలు తినడానికి చాలా ఇబ్బంది పడతారు. అందుకే ఇలా మురుముర విడివిడిగా పొడిలాగా ఉండేలా చేసామనుకోండి, ఒక బౌల్లో వేసిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరు ఇష్టంగా తింటారనమాట. లడ్డు అయితే తింటుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం వాటర్లో వేసినప్పుడు గట్టిగా రావాలి. ఇక్కడ చూడండి, ఇలా టెస్ట్ చేసినప్పుడు వాటర్లో నుంచి అంటుకోకుండా పైకి రావాలి. అలాగే మనం గిన్నెకి ఇలా టచ్ చేసినప్పుడు సౌండ్ కూడా వస్తుంది. అలా సౌండ్ వచ్చిందంటే ఇది పాకం రెడీ అయినట్టు. ఇప్పుడు యాలకుల పొడి వేసుకొని 1 స్పూన్ వరకు మొత్తం కలిపేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మురుమురాలను వేసుకోవాలి. ఇవి క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయి. మనం ఫ్రై చేసిన తర్వాత ఇలా పాకంలో వేసిన తర్వాత కూడా ఇవి పొడి పొడిగా అలాగే ఉంటాయి అన్నమాట. ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాత దీన్ని కావాలి అంటే లడ్డుల్లాగా ప్రిపేర్ చేసుకోండి. నెయ్యి కొంచెం చేతులకు అప్లై చేసుకొని అప్పుడు లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి. అలా వద్దు అనుకోండి, ఇలా కలుపుతూ ఉన్నారనుకోండి, స్టవ్ ఆఫ్ చేయకుండా స్టవ్ మీద ఉంచేసుకొని మొత్తం ఇలా కలుపుతూ ఉండండి. అంతే, మనకి ఇలా పొడి పొడిగా వచ్చేస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయి. నాకైతే చాలా ఇష్టం. ఈ మురుముర గురించి తెలిసిన వాళ్ళకి ప్రత్యేకంగా దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదనమాట. అంత బాగుంటే పిల్లలకు కూడా స్నాక్స్లా పెట్టియొచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనకేమైనా ఆకలి వేసినప్పుడు, స్నాక్స్లా తినాలి అనిపించినప్పుడు ఇవి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడంటే అప్పుడు లాగించవచ్చు. 1 కప్పు మాత్రం అలా ముందు పెట్టుకుంటే సరిపోవండి, మొత్తం 1కి 2 లాగించేస్తారు. అంత బాగుంటాయి అన్నమాట. ఈ వీడియో మొత్తం చూసారా? ఒక్క లైక్ ఇవ్వండి వీడియో నచ్చినట్లయితే. అలాగే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. రోజు వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. మీరు సపోర్ట్ చేశారనుకోండి, కొత్త రెసిపీస్, హెల్తీ రెసిపీస్, బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, అలాగే స్వీట్స్ అన్నీ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు చేయాల్సిన పని వల్ల లైక్ చేయడం, కామెంట్ చేయడం, రోజు ఫాలో అవ్వడం. థ్యాంక్ యూ.